గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో నవోదయ కోచింగ్ సంబంధించిన మెంటల్ ఎబిలిటీ సెక్షన్లో ఏం చేద్దామంటే ఆడ్ మ్యాన్ అవుట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం అండి. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి అంటే ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని ఏమంటామంటే ఆడ్ మ్యాన్ అంటాం. సో మనకి ఎగ్జామ్లో ఏంటి అంటే 4 ఫిగర్స్ ఇస్తాడు. ఇక్కడ మీరు చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చాడు. సో ఈ ఎగ్జాంపుల్ 1లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏది డిఫరెంట్గా ఉందో అది మన ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో సో ఆప్షన్ ఏ, అలాగే ఆప్షన్ బి, అలాగే ఆప్షన్ డి ఇవన్నీ కూడా ఫిగర్స్ దేనివల్ల ఫామ్ అయినాయి అంటే స్ట్రైట్ లైన్స్ వల్ల ఫామ్ అయింది. కానీ ఆప్షన్ సి చూసుకుంటే కనుక అది స్ట్రైట్ లైన్ వల్ల ఫామ్ అవ్వలేదు, కర్వ్డ్ లైన్ అనమాట. కాబట్టి ఈ 4 ఫిగర్స్లో ఏది డిఫరెంట్గా ఉంది అంటే సి. సో డిఫరెంట్గా ఉన్నదాన్నే మనం ఏమంటాము అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి. దీంట్లో కూడా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏలో, అలాగే ఆప్షన్ బిలో, ఆప్షన్ సిలో నియర్లీ అంటే ఎస్ సింబల్స్ ఉన్నాయి. ఈ ఎస్ సింబల్స్ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఆప్షన్ డి చూస్తే కనుక ఎస్ సింబల్ అనేది కంప్లీట్గా రివర్స్లో ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఏమవుతుంది అంటే మనకు ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనకి ఎగ్జామ్లో 4 ఫిగర్స్ ఇస్తాడు. ఆ 4 ఫిగర్స్లో ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తే అదే మనకు ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది అనమాట. సో దీనినే క్లాసిఫికేషన్ అని కూడా అంటాము. ఒకసారి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఆడ్ మ్యాన్ అవుట్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇక్కడ చూద్దామండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏంటి అంటే ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చాడు. ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఆప్షన్ ఏలో చూస్తే ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే రెక్టాంగిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే రెక్టాంగిల్ లోపల రెక్టాంగిల్ ఉందన్నమాట. సో చూసుకుంటే సో ఆప్షన్ ఏ 2 సింబల్స్ సేమ్గా ఉన్నాయి, ఆప్షన్ బి కూడా 2 సింబల్స్ సేమ్గా ఉన్నాయి. కానీ ఆప్షన్ సి వచ్చేసరికి లోపల ఉన్న సింబల్ వేరు, బయట ఉన్న సింబల్ వేరు అనమాట. సో డిఫరెంట్గా ఏది ఉంది అంటే ఆప్షన్ సి. అంటే ఇక్కడ 4 ఫిగర్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దండి. సెకండ్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ అన్నీ కూడా ఈ ఫిగర్స్ అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆప్షన్ డిలో మనం చూసుకుంటే ఏంటి అంటే ఇది డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా హ్యాండిల్, అది వేరే డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ డి రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 3లోకి వద్దామండి. సో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో అన్ని సింబల్స్ ఒకవైపు ఉన్నాయి, అలాగే ఈ ఒక్క సింబల్ బయటకు ఉందన్నమాట. ఇక్కడ 2 సింబల్స్ బయట వైపు ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ డిలో వచ్చేసరికి 3 సింబల్స్ బయట వైపు ఉన్నాయి. కానీ ఆప్షన్ డి వచ్చేసరికి ఏంటి అంటే సింబల్స్ అన్నీ కూడా లోపల వైపుకే ఉన్నాయి. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఏమవుతుంది ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఫోర్త్ ప్రాబ్లం. ఇక్కడ లోపల 2 లైన్స్ ఉన్నాయి, బయట ఒక లైన్ ఉంది. తర్వాత ఆప్షన్ సిలో కూడా లోపల 2 లైన్స్ ఉన్నాయి, బయట ఒక లైన్ ఉంది. ఆప్షన్ డిలో కూడా లోపల 2 లైన్స్ ఉన్నాయి, బయట ఒక లైన్ ఉంది. ఆప్షన్ బిలో చూస్తే ఏంటి అంటే అన్ని లైన్స్ కూడా బయటే ఉన్నాయి, అన్ని లైన్స్ కూడా బయటే ఉన్నాయి. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అంటే ఆప్షన్ బి. ఇప్పుడు ఆప్షన్ 5th క్వశ్చన్ చూద్దండి. 5th క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బయట ఉన్న సింబల్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. లోపల ఉన్న సింబల్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. అంటే 6 కన్నా కానీ 4 తక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బిలో చూస్తే బయట వచ్చేసరికి ఈ ఒక 2, ఈ ఒక 3, 5 సింబల్స్ ఉన్న 5 సైడ్స్ ఉన్నాయి, అంటే 5 లైన్స్ ఉన్నాయి. లోపల చూస్తే ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే 4 లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంటే తగ్గింది, 5 లైన్స్ 4 లైన్స్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తే ఏంటి అంటే సరే చూడండి, ఆప్షన్ సిలో కూడా బయట ఎన్ని ఉన్నాయి లైన్స్ 4 ఉన్నాయి, లోపల ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే 4 కన్నా కానీ 3 తక్కువగా ఉంది. ఇక్కడ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బయట ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే 5 లైన్స్ ఉన్నాయి. 5 లైన్స్ లోపల ఎన్ని సింబల్స్ ఉన్నాయి అంటే 6 సింబల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఆప్షన్ డి అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మన 6th క్వశ్చన్ చూస్తే మన 6th క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి అంటే సింబల్స్ అన్నీ చూడండి, దీనికి ఇటువైపు ఉంది, దీనికి కూడా ఇటువైపు ఉంది, దీనికి ఇటువైపు ఉందన్నమాట. కానీ ఇక్కడ ఆప్షన్ బిలో ఏంటి అంటే ఈ బెండింగ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది
ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. ఆప్షన్ 7 చూద్దాండి. ఆప్షన్ 7లో సెవెంత్ క్వశ్చన్లో ఆప్షన్ ఏ చూస్తే చూడండి, ఇటువైపు ఒక 2 లైన్స్ మిస్ అయ్యాయి, ఇటువైపు కూడా ఒక 2 లైన్స్ మిస్ అయ్యాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇటువైపు 2 లైన్స్ మిస్ అయ్యాయి, ఇక్కడ ఒక లైన్ మిస్ అయిందన్నమాట. ఇక్కడ ఆప్షన్ డీలో కూడా చూడండి, ఇటువైపు ఒక లైన్ మిస్ అయింది, ఇక్కడ ఒక లైన్ మిస్ అయింది. అసలు ఆప్షన్ సిలో చూసుకుంటే లైన్స్ అంటే కర్వ్డ్ లైన్స్ ఏమి కూడా మిస్ అవ్వలేదు, అన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అంటే ఆప్షన్ సి. 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్లో ఏంటి అంటే సో దీని చుట్టూరు కూడా ఈక్వల్గా సమానంగా ఈ లైన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ సిలో కూడా దీని చుట్టూ సమానంగా లైన్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్ డీలో వాడు కరెక్ట్గా ఇలాంటి లైన్స్ ఇవ్వలేదు, ఇది ప్రింటింగ్ మిస్టేక్. కానీ బయట వైపు లైన్స్ చూడండి సమానంగా ఉన్నాయి. కానీ ఆప్షన్ బిలోకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ లైన్స్ దీనికి కంప్లీట్గా లేకుండా ఓన్లీ వన్ సైడ్గా ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దామండి. సో ఇక్కడ చూస్తే ఈ సర్కిల్స్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ బిలో కూడా ఈ సర్కిల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆప్షన్ డీలో ఈ సర్కిల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఆప్షన్ సిలో మాత్రం డయాగ్నల్గా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు ఆడ్ మ్యాన్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ బి ఆప్షన్లో లోపల ఏముంది, రెక్టాంగిల్ ఉంది, అంటే 4 sides. ఇక్కడ కూడా ఆప్షన్ సి లోపల ఏముంది, సర్కిల్ ఉంది, అంటే దాని లోపల చూసుకుంటే కనుక మనకి 4 sides ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ డీలో కూడా లోపల ఉన్న సింబల్లో రెక్టాంగిల్ ఉంది, అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటే 4 sides ఉన్నాయి. కానీ ఆప్షన్ ఏలోకి వచ్చేసరికి చూడండి, దీంట్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటే 2, 3, 4, 5 sides ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది అనమాట. సో నవోదయలో మెంటల్ ఎబిలిటీ సెక్షన్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. మన ఛానల్లో మెంటల్ ఎబిలిటీ అన్ని క్లాసెస్ చెప్పటం జరుగుతుంది. అలాగే అథమెటిక్ క్లాసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయన్నమాట మన ఛానల్లో. సో కాబట్టి ఎవరికైనా ఇదే మెటీరియల్ కావాలి, నేను ఏ మెటీరియల్ అయితే చెప్తున్నానో అదే మెటీరియల్ మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము, నెంబర్కి కాల్ చేయండి. క్లాసెస్ అయితే ఫ్రీగానే ఉంటాయి, కానీ యూట్యూబ్లో మెటీరియల్కి మాత్రం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ విషయం గమనించండి. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే కనుక మేము ఆన్లైన్లో పంపిస్తాము. సో మీరు ఫోన్పేలో అమౌంట్ పంపిస్తే ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కనుక కాల్ చేయండి. అలాగే నవోదయ కోచింగ్ కావాలన్నా కానీ ఒంగోలులో వాళ్ళు అయితే కనుక మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పే సిలబస్ నవోదయకి అలాగే సైనిక్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే అథమెటిక్ క్లాసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయన్నమాట మన ఛానల్లో. సో కాబట్టి ఎవరికైనా ఇదే మెటీరియల్ కావాలి, నేను ఏ మెటీరియల్ అయితే చెప్తున్నానో అదే మెటీరియల్ మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము, నెంబర్కి కాల్ చేయండి. క్లాసెస్ అయితే ఫ్రీగానే ఉంటాయి, కానీ యూట్యూబ్లో మెటీరియల్కి మాత్రం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ విషయం గమనించండి. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే కనుక మేము ఆన్లైన్లో పంపిస్తాము. సో మీరు ఫోన్పేలో అమౌంట్ పంపిస్తే ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కనుక కాల్ చేయండి. అలాగే నవోదయ కోచింగ్ కావాలన్నా కానీ ఒంగోలులో వాళ్ళు అయితే కనుక మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పే సిలబస్ నవోదయకి అలాగే సైనిక్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.